ఏరియాల మీదుగా అమన్గల్ వరకు ఒక రేడియల్ రోడ్ నిర్మాణానికి ప్రణాళిక రెడీ అయింది. అదేవిధంగా కొంగర కుర్దు, కొంగర కలాన్, ఫిరోజ్గూడ, లేమూరు, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడివెల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట, ముచ్చెర్ల, కుర్మిద్ద, కడ్తాల్ నుంచి అమన్గల్ వరకు దాదాపు 42 కిలోమీటర్ల మేర రేడియల్ రోడ్లు నిర్మించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా నిర్మించిన రేడియల్ రోడ్ల పరిధిలోని ఏరియాల్లో అభివృద్ది పనులకు హెచ్ఎండిఏ ప్రణాళికలు రూపొందించింది. రేడియల్ రోడ్ల నిర్మాణం జరిగే ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగే అవకాశమున్న దృష్ట్యా హెచ్ఎండిఏ ఆయా ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్ అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో మొదటి దశలో రేడియల్ రోడ్ల నిర్మాణం జరిగే ప్రాంతాల్లో భూములను రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది. మొదటి దశలో 360 ఎకరాలు, రెండో దశలో 180 ఎకరాలను తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇలా సేకరించిన భూముల్లో లేఅవుట్స్ వేసి వెంచర్లు వేయాలని, పెద్ద సంఖ్యలో టౌన్షిప్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల నుంచి సేకరించిన భూముల్లో కానీ టౌన్షిప్ నిర్మాణాల్లోనూ 60% భూములిచ్చిన రైతులకు మరో 40% హెచ్ఎండిఏ తీసుకోనుంది. ఇలా భూములను, టౌన్షిప్లను అమ్ముకోవడం ద్వారా హెచ్ఎండిఏ భారీగా నిధులను సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి డిపిఆర్ కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఓవరాల్ గా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అత్యంత వేగంగా అడుగులు పడుతున్నాయి.